ఎన్టీఆర్ భరోసాకు స్వాగతం. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మృతకారులకు సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ జీవో నంబర్ 43 13/6/2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఏఆర్టీ, పిఎల్హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగ మార్పిడి, డప్పు కళారులకు పెన్షన్లు నెలకు 4,000, వికలాంగులు, బహు వికలాంగులకు మరియు బహుళ వైకల్య కుష్టి వ్యాధిగ్రస్తులకు నెలకు 6,000, 15,000 కాదండి, నెలకు దీర్ఘకాలిక వ్యాధులు అనగా ద్వైపాక్షిక యాంటీబయాలసిస్ గ్రేడ్ 4 కిడ్నీ, కాలేయం మరియు గుండె సంబంధిత వ్యాధులు, గుండె మార్పిడి, సికేడియు, డయాలసిస్, సికేడి, సిరం క్రియేటివిటీ 5mg, సికేడిటి, సికేడిపై జిఎఫ్ఆర్, సికేడియు క్రమానుతంగా ఒప్పందం లేదు. ప్రభుత్వ మరియు నెట్వర్క్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకున్న వారికి, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు పెన్షన్ అయితే ఈ నెల జూలై 24 నుండి చెల్లింపబడతాయి. అయితే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే మన ఆధార్ కార్డుతో పెన్షన్ ఐడితో ఎలా చెక్ చేసుకోవాలి. అది మన మొబైల్లోనే మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రోమ్ బ్రౌజర్లో పింఛన్ స్టేటస్ అని టైప్ చేయాలి. మొదట వచ్చిన లింకును క్లిక్ చేయాలి. తర్వాత మన డిస్టిక్ అడుగుతుంది. ఏ డిస్టిక్కో మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన ఐడి ఫైల్ నేమ్ అనేది టైప్ చేయాలి. ఆ ఫైల్ నేమ్ టైప్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పుట్టినరోజు, డేట్ ఆఫ్ బర్త్డే ప్రింట్ చేయాలి. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు పింఛన్ వస్తుందా రాదా అనేది మనం తెలుసుకోవడానికి వీడియో. అయితే ఈ పూర్తి వివరాలు ఇంకా రాలేదు, తర్వాత వీడియోలో చెప్పే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ఇప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత అందరికి కూడా ఈ సైట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.